జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చిల్లకల్లు సంతలో రైతులు వ్యాపారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. మార్కెట్ చైర్మన్ మల్లెల సీతమ్మ, ఆమె భర్త మల్లెల కొండయ్య పర్యవేక్షణలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సంతకు వచ్చిన రైతులు వ్యాపారుల కోసం టెంట్లు ఏర్పాటు చేసి చల్లటి మంచినీటిని అందించారు. అదే సమయంలో రాష్ట్రంలో అమలవుతున్న ఈ పర్మిట్ విధానంపై వ్యాపారులకు అధికారులు అవగాహన కల్పించారు. మార్కెట్ కమిటీ లైసెన్స్ కలిగిన వ్యాపారులు స్వయంగా ఆన్లైన్లో ఈ రసీదు, ఈ పర్మిట్ పొందిన తర్వాత సరుకులు ఎగుమతి చేసే వాహనాలకు అందించాలని సూచించారు. వాహనదారులు తమ మొబైల్కు వచ్చిన ఈ పర్మిట్ నెంబర్ను చెక్పోస్ట్ వద్ద క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయించి ప్రయాణం కొనసాగించాలని అధికారులు వివరించారు. మార్కెటింగ్ శాఖలో డిజిటలైజేషన్ విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది మొన్న జూలై 1 నుంచి. దాంట్లో భాగంగానే ఈరోజు జగ్గయ్యపేట క్యాటిల్ మార్కెట్కి విజిట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ గొర్రెలు మేకలు వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. అంటే ప్రాక్టికల్గా చూసి ఇంకా దీన్ని సరళీకృతంగా ఏ విధంగా చేయాలనేది ఆ ఉద్దేశంలో భాగంగానే మా కమిషనర్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫీస్ నుంచి జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్ గారు, అదేవిధంగా మాకు టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నటువంటి సిఎఫ్ఎస్ఎస్ నుంచి శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగింది. అయితే పారదర్శకతకి భంగం కలగకుండా తక్కువ సమయంలో ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఎంత టైం పడుతుంది, ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్కి అంతా అబ్జర్వ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇంకా దీన్ని సరళీకృతం చేసి పారదర్శకత భంగం కలిగించకుండా ఉండే విధంగా చేయడానికి మాకు చాలా విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా అర్థమయ్యాయి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఒకేసారి అన్ని వెహికల్స్ బయటకు వెళ్ళడం వల్ల ఇక్కడ కొంచెం సమయం అవుతుంది అనేది మేము గ్రహించడం జరిగింది. దీంట్లో అన్వాంటెడ్ ఏవైతే ఉంటే దాన్ని తగ్గించేసి పారదర్శకతని భంగం కలగకుండా తక్కువ సమయంలో చేసే విధంగా డెవలప్ చేయడానికి మా టెక్నికల్ టీం వాళ్ళు కూడా కొన్ని మేము సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రాక్టికల్గా చూడడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మా విజిలెన్స్ జేడీ గారికి, మా జేడీఎం గారికి, మా టీం నుండి వచ్చి మా యార్డు తరఫున అధికారులకి నా కృతజ్ఞతలు. అలాగే మరి ఈ పర్మిట్ విధానం తీసుకొచ్చి జూన్ మంత్లో అందరికి కూడా అవగాహన ట్రైనింగ్ పీరియడ్లు ఇవన్నీ జరిగినాయి. ఈ ట్రైనింగ్ పీరియడ్లో భాగంగా జూలై 1 నుంచి ఈ పర్మిట్ గురించి చేయాలనే ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ తీసుకురావటం మంచిదండి. ఇప్పుడు ఇది డ్రైవర్స్కి, ఓనర్స్కి పర్మిట్ విధానానికి ఈజీగా ఈ మెథడు. డ్రైవర్ల వలన ఓనర్స్ చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ గవర్నమెంట్ ఈ పాలసీ తీసుకొచ్చిన తర్వాత చాలా చక్కగా జరుగుతుంది. కానీ ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఆగకుండా ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇబ్బంది పడకుండా వెళ్తున్నారు. కానీ ఇదే విధానం జరిగితే గవర్నమెంట్కి కూడా బాగుంటుంది, అధికారులకు కూడా ఒత్తిడి లేకుండా ఉంటుందని నేను తెలియజేయడం.